చెప్పాలంటే ఏదోలా ఉంది, చెప్పకుంటే కష్టమవుతుంది. అది అది ఏంటంటే ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భలే ఎవడిరా నువ్వే సబ్స్క్రైబ్ కదా. ఇగో ఇగో చూడు చూడు చేస్తున్నాడు చేసినాడు. నువ్వు ఓకే మావా, వాళ్ళు అగో చూస్తున్నారుగా వాళ్ళు. ఓ అల్లా అదేదో చేసుకోండి అమ్మా, చేస్తారులేరా. అయితే ఓకే, అయితే ఓకే మావా. నేను మీ కథకుడిని. ఈరోజు కథ పేరు 10th క్లాస్. చేతులారా చేసుకున్నా, చెవి మెలేసి చెప్పినా ఒక్కసారి కూడా వినకుంటి, కంటతడి పెట్టి మరి ఆగమున రాకున్న కోపాన్ని చూపించి చెప్పినా వినుకుంటిని అని సురేష్ ఒక పాతబడిన ఇంట్లో కంటతడి పెడుతున్నాడు. వాళ్ళ నాన్న ఎంత చెప్పినా చదువుకోకపోతేనే అని. సురేష్ ఊర్లో ఉన్న కాయగూరల మార్కెట్లో కాయగూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య భాగ్యలక్ష్మి ఇంట్లో కుట్టు మిషన్ కుడుతుంది. కొడుకు జగదీష్ 10వ తరగతి చదువుతున్నాడు. కష్టమో నష్టమో ఇల్లు అనే బండికి నడవాలంటే తప్పదు ఇక అంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తిన్నా తినకున్నా, ఆరోగ్యం బాగున్నా బాగోకుండా, ఎండో వానో నష్టమో కష్టమో కష్టపడి నా కొడుకుని చదివిస్తున్నా. వాడు మనల్ని ఓదార్చినా పర్లేదు కానీ ఇదే కట్టానికి రాకూడదని సురేష్ వాళ్ళ భార్య భాగ్యలక్ష్మికి చెప్తున్నాడు. బాగుపడతాడు లేండి అంటూ 10వ తరగతి పరీక్షలు రేపు నెలే అని భార్య సురేష్ కు చెప్తుంది. అవునా, సరే వాడికి ఏం పని చెప్పకు అంటూ సురేష్ తన భార్యకి చెప్పి వాచి కొందామని టౌన్ కి వెళ్తే అక్కడ ఒక వాచి ఖరీదు 500 రూపాయలు ఉన్నాయి. అది చూసిన సురేష్ మనసులో 2 రోజులు పొద్దున్నే నుంచి సాయంత్రం కష్టపడితే వచ్చేది పట్టుమని 500, అది వాచికి ఇట్లా పట్టుమని నిమిషాల్లో అయిపోతుంది అని అనుకుంటాడు. పోనీలే వాడు బాగుంటే చాలా అని వాచి తీసుకుంటాడు. అన్నవి రానే వచ్చాయి. చిన్న పరకపుల్ల కూడా పక్కన వెయ్యనీయకుండా అమ్మ కావలసినవన్నీ సమకూర్చే నాన్న కూర్చున్న చోటు నుండి పక్కకు పోనీయకుండా చదివించారు. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. సురేష్ కొడుకుని ఎన్ని మార్క్స్ వస్తాయని అడిగితే క్లాస్ టాపర్ నాన్న అని కొడుకు ఉత్తేజంతో చెప్పడం చూసి లోలో కలలో అనుకున్న కన్న కొడుకు కరగనీయకుండా అని ముసిముసి నవ్వులతో మురిసిపోతూ మంచిది నాన్న, ఏమన్నా తింటావా అని నాన్న అడగ్గా ఎంత తినాలనుంది నాన్న అంటే రాత్రికి చికెన్ తెచ్చి కొడుకు తినిపిస్తారు. ద రిజల్ట్ డే. టీవీలో 10వ తరగతి నీ లైఫ్ ని డిసైడ్ చేయదు, కేవలం అది తర్వాత తరగతికి పోవడానికి ఒక మెట్టు మాత్రమే అని వస్తుంటుంది. అమ్మ పాయసం చేస్తుంది. నాన్న వీధిలో అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతున్నాడు. రిజల్ట్స్ వచ్చే వేళ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సుబేదాన్ అనే వ్యక్తికి రిజల్ట్ చూడడానికి వెళ్ళాడు. కుటుంబం అంతా వేచి చూస్తోంది. బానే వచ్చాడు సుబేదాన్. పరీక్షల వివరాలు తెలుసుకొని అనుకున్నవి అన్ని అవుతాయి కానీ అవి మంచి విజయాలు కాదు. అలాగే ఇది కూడా. పేపర్లో మీ వాడి నంబర్ లే సురేష్ చెప్తాడు సుబేదాన్. నిస్సహనంతో కొడుకు వైపు చూశాడు. నేను బాగానే రాశాను నాన్న, ఎందుకు ఇలా అయిందో అర్థం కావడం లేదు అని కొడుకుడు బదిలిస్తుంటే పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. టీవీలో 10వ తరగతి పాస్ కాలేదని సూసైడ్ చేసుకుంటున్న న్యూస్ వస్తుంది. అది చూసిన సురేష్ టీవీ ఆఫ్ చేసి ఒక మూలన కూర్చుంటాడు. అమ్మ పాయసం వృధా అయిపోయింది. కొడుకుని అనలేక కన్న కలలుగానే మిగిలిపోయాయనుకుంటూ కొడుకుని నేను పోనీలే ఈసారి పోతే మళ్ళా సార్ రాసుకొని పాస్ గా అని సురేష్ కొడుకుకి చెప్పాడు. కానీ సురేష్ కొడుకుని అనలేక కన్న కలలుగానే మిగిలిపోయాయి. కొడుకు నేను కష్టపడి రాశానన్నా, నా పేరు వచ్చింటుంది, సువేదన సరిగా చూడలేదేమో అని అంటాడు. కానీ సురేష్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావురా, నేను ఇద్దరం పరీక్షలు అయ్యాక కూడా ఆశల మేడలు కట్టి మమ్మల్ని ఆ మేడలోకి పంపినావు కదా అని సురేష్ బాధతో అనగా లేదు నాన్న నేను అని జగదీష్ చెప్తుంటే సరే అయిందేదో అయింది, ఏం కావాలి మళ్ళీ రాస్తావు కదా అనగానే పో అనగానే సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారంగానే కొడుకుని మార్కెట్కి తీసుకెళ్దామని భార్యతో సురేష్ అనగా భార్య వద్దులేండి వాడెందుకు అని. సురేష్ మాత్రం కనీసం బతుకు తెరవన్నా తెలియద్దా, మన కష్టం వాడు చూడాలి అని జగదీష్ ని తీసుకెళ్తారు. జగదీష్ మాత్రం మనసులో చదువుకుంటేనేనా నేను మా అమ్మా నాన్నకి కొడుకుని, లేకుంటే లేదా అని కష్టపడుతున్నాడు. పని అయ్యాక ఇంటికి ముగ్గురు బయలుదేరారు. ఇంటి దగ్గర జగదీష్ ప్రిన్సిపల్ పక్కన అరుగు మీద కూర్చుంటాడు. ప్రిన్సిపల్ జగదీష్ ని చూసి దగ్గర తీసుకొని జబ్బాస్ పెడ సాధించావు, శిష్యుడు అనిపించుకున్నావు అని అనగానే సురేష్ కుటుంబానికి ఏం అర్థం కాదు. అదేంటి సార్ మా వాడు పరీక్షలు తప్పాడుగా, మీరెందుకు ఇలా అంటున్నారు అని ప్రిన్సిపల్ ని అడగ్గా వాళ్ళు వాడేవయ్యా సురేష్ నువ్వు, వాడే టాపరు, నువ్వేంద్రా అంటే తప్పాడు అంటావు, అట్లా సందర్భం లేదా, ఇదిగో రిజల్ట్ పేపర్ చూడు అని చూపియగా సురేష్ కంట వెంబడి నీళ్లు తిరిగాయి. జగదీష్ నన్న చూసావా నేను బాగా రాశానంటే నమ్మలేదు కదా, ఇదిగోండి అని నాకు చూపించాడు. మొత్తానికి ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయారు. సో నేను ఏమంటానంటే కష్టపెట్టద్దు నష్టపెట్టద్దు అన్నీ అయ్యే పనులు కావు కానీ కన్నవారిని కష్టపెట్టకన్నా అంతే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. యో 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 ఎన్నైనా సాయం ఆగు అట్ట పోతావు చేతులతో పోతావు నువ్వు, ఏమనుకోకుండా లైక్ వేసుకో అంతే. బాయ్, ఉంటాం అలా.